ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆదిలాబాద్ ప్రజలారా, 14 సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్ కి ఒక్కడే ఎమ్మెల్యే. 4 సార్లు మనం జోగు రామన్నని గెలిపించినాం, ఒకసారి మంత్రిగా చేసినాం. ఏమైంది జోగు రామన్న గారు? 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టకుండా, 9 ఏళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డ కూడా లోన్ ఇప్పియకుండా, 4 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇప్పియకుండా, కొత్త రేషన్ కార్డు, 4 ఏళ్లలో ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్ ఇప్పియకుండా, ఆయన 9 ఏళ్లలో ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా ఇప్పియకుండా, జోగు రామన్న గారు 65 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఈ చేతగాని టైంలో అయినా గాని ప్రజలు మీ పేరు గుర్తుంచుకునే విధంగా ఇంటి జాగాలైనా ఇప్పించిండ్రా? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద మోసం చేసి ఓట్లు వేయించుకున్న మీరు ఆదిలాబాద్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రో శ్వేతపత్రం రిలీజ్ చేయండి జోగు రామన్న గారు. మీకు పదే బహిరంగ చర్చకు సిద్ధమని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మీరు ఎక్కడ చర్చ పెట్టినా సిద్ధమని మేము పదే మీకు చెప్పాం. అయినా కూడా మీ దగ్గర చలనం లేదు. జోగు రామన్న గారు మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల రివ్యూ మీటింగ్ లా మిమ్మల్ని బండకేసి కొట్టింది నిజం కాదా? ఆదిలాబాద్ ఎమ్మెల్యే మిగతా ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా దళిత బంధుల కమిషన్లు తీసుకుంటున్నాడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే. ఇట్లనే కంటిన్యూ అయితే నీ టికెట్ కట్ చేస్తా బిడ్డ అని కేసీఆర్ గారు మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చింది తప్ప, రండి తడిబట్టలతో ప్రమాణం చేద్దాం, ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్. మాకు ఇంటెలిజెన్స్ సమాచారం చెప్పింది జోగు రామన్న గారు మిమ్మల్ని ఉతికారేసిండ్రు కేసీఆర్ గారు. డబ్బులు తింటున్నావు నువ్వు, దళిత బంధుల ఆపు, కమిషన్లు తింటున్నావని. టికెట్ కట్ చేస్తా బిడ్డ అని కేసీఆర్ గారు అన్నది వాస్తవం. ఇది 100కు 100% వాస్తవం అయిన మాట. జోగు రామన్న గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ₹1,00,000 రైతు రుణమాఫీ, ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి అన్ని కాకమ్మ కబుర్లు చెప్పి మా ఆదిలాబాద్ ప్రజల్ని 14 ఏళ్లుగా మోసం మీద మోసం, మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేస్తూనే ఉన్నారు. మీకు మీ దాష్టికాలకు, మీ అరాచకాలకు, మీ అవినీతికి గోరీ కట్టడానికి, మీ అహంకారానికి, మీరు చేసే అన్యాయానికి బొందదవ్వడానికి ఆదిలాబాద్ ప్రజలే గడ్డపారలు పట్టుకొని పలుకుపార చేత బట్టి మీ అహంకారానికి బొందదవ్వి మిమ్మల్ని బొంద పెడతారు. మీ అహంకారాన్ని అమ్మాయిలకి అబ్బాయిలకు కలిపి ఒక్కటే టాయిలెట్ సీటు, 600 నుంచి 700 మంది చదువుకునేటువంటి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో ఒక్క టాయిలెట్ సీట్ ఉంది. ఈ మాట నేను తప్పైతే జిల్లా గ్రంథాలయం దగ్గరికి వచ్చి నేను ముక్కు భూమికి రాస్తా. నువ్వు వచ్చి రాస్తావా జోగు రామన్న గారు? 700 మందికి ఒక్క టాయిలెట్ సీట్ సరిపోతుందా? మీకు సోయి లేదనేది ఇందుకే. మీరు పలికించేటువంటి రామచిలక అడ్డిభోజారెడ్డి గారు ఏం చెప్తారు? 4,000 కోట్లతో ఆదిలాబాద్ ను అభివృద్ధి చేసినామని. 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తే 700 మందికి ఒకటే టాయిలెట్ సీట్ ఉంటుందా జిల్లా గ్రంథాలయంలో? మీరు దున్నపోతులాగా నిద్రపోయి, కుంభకర్ణ నిద్రపోయి, ఆదిలాబాద్ ప్రజలు మీకు కుంభకర్ణ నిద్ర, మొద్దు నిద్రరత్న, కుంభకర్ణ నిద్రరత్న, సన్నాసి, దద్దమ్మ, చవట అని అనేక బిరుదులు ఇచ్చినా మీ దగ్గర కనీసం చలనం లేదు. ఇంకా మోసం చేయడానికి 100 కోట్లు పెట్టి ప్రజల్ని ఏమార్చడానికి లిక్కర్ తోని, మందుతోని, కళ్ళుతోని, డబ్బులతోని, దావతులతోని ప్రజల్ని కొనాలని మీరేసే ఎత్తులకు ఆదిలాబాద్ ప్రజలే మీ ఎత్తుల్ని చిత్తు చేస్తారు. జోగు రామన్న గారు కర్ణం బ్రిడ్జ్ వంతెన ముమ్మాటికి మీ పాపమే అని ఆదిలాబాద్ జనమంతా కోడై కూస్తున్నారు. మీరు గనక ఆ రోజు 2018లో రిపేర్లు చేయకుండా కొత్త వంతెన కట్టింటే కమిషన్లకు ఆశపడి మీరు రిపేర్లు చేసిండ్రు. జోగు రామన్న గారు మీరు ప్రతి దాంట్లో తీసుకొని కమిషన్లు తీసుకున్నటువంటి దందా లేదు. 40% అని ఆదిలాబాద్ ప్రజలు మీకు ముద్దుగా పేరు పెట్టిండ్రు. మీరు ఏ దందాలైనా 40% కమిషన్ తీసుకుంటున్నారట. జోగు రామన్న గారు ఏం కట్టకపోతావా పైసలు? మనం చచ్చిపోయినప్పుడు మన కట్టుబట్టలు కూడా మనతో రావు. జోగు రామన్న గారు మీకు తెలుసు కదా, కట్టకపోతామా? మీరు ప్రజలందరి డబ్బుల్ని పప్పు బెల్లాల్లాగా పంచుకొని మీరు మీ చుట్టూన్నటువంటి అలగాళ్ళ జనం పట్టుకొని కమిషన్ల మీద కమిషన్లు కక్కుర్తి పడి ఆదిలాబాద్ ప్రజల నోట్లో మన్ను కొట్టిండ్రు. మీరు మన్ను పోసిండ్రు. మీరు ఆదిలాబాద్ ప్రజల నోట్లో మట్టి కొట్టిండ్రు. సాత్నాల ప్రాజెక్టు పూడిక తీయకుండా కొరాటా చెరక పేరు చెప్పి కమిషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకొని తర్ణం వంతెన లాంటి బ్రిడ్జిలు పూర్తి చేయకుండా జోగు రామన్న గారు తర్ణం వంతెన పాపం ముమ్మాటికి మీరే, దానికి కర్త కర్మ క్రియ మీరే. మీరు మొద్దు నిద్రపోవడం వల్లనే, కుంభకర్ణ నిద్రపోవడం వల్లనే ఆదిలాబాద్ ప్రజలకు ఇన్ని అష్ట కష్టాలు. పూర్వకాలంలో మనం చెప్పుకునే మహాభారతంలో కర్ణునికి భూదేవి శాపం ఫలించినట్టు జోగు రామన్నకు ఈసారి తర్ణం వంతెన రూపంలో భూదేవి శాపం ఫలించబోతుంది. జోగు రామన్న నువ్వు అక్రమంగా ప్రజల నుంచి అక్రమంగా మీరు కొట్టేసినటువంటి డబ్బులకి, వాళ్ళ నుంచి కొట్టేసినటువంటి అన్యాయంగా మీరు ఆక్రమించినటువంటి భూములకి, మీరు అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బులకి భూదేవి శాపం పెట్టింది జోగు రామన్న గారు. ఆ తర్ణం వంతెన క్రాక్స్ ప్రజలందరికీ కూడా మీ అన్యాయాల్ని, మీ అక్రమాల్ని బట్టబయలు చేసింది. మీ పాపాల పుట్ట బద్దలైంది. జోగు రామన్న గారు ఆదిలాబాద్ లో
ప్రజలందరూ ఆదిలాబాద్ లో బేతాళ మాంత్రికుడు ఎవరంటే జోగురామన్న పేరు చెప్తున్నారు. ఆదిలాబాద్ లో పాపాల భైరవుడు ఎవరంటే జోగురామన్న పేరు చెప్తున్నారు. ఆదిలాబాద్ లో మాయల ఫకీరు మంత్రగాడు ఎవరంటే జోగురామన్ అని అంటున్నారు. జోగురామన్న గారు మీ పాపాల పుట్ట బద్దలైంది. టీపీపీఎస్సీ కమిషనర్ యొక్క కార్యదర్శి యొక్క పిఏ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి అన్ని రకాల భవిష్యత్తులో జరగబోయేటువంటి పేపర్లను కూడా ఆయన కాపీ చేసుకున్నాడు అన్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము లక్షలాది మంది ఉద్యోగార్థులు జాబులు అప్లై చేసుకునేటువంటి ప్రజల నోట్లో మన్ను కొట్టి ఒక చిన్న ఐపీ అడ్రస్ దొరికినందుకు ఆ ఐపీ అడ్రస్ త్రూ అన్ని క్వశ్చన్ పేపర్లే డౌన్లోడ్ చేసుకున్నాడు ఆ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి. సో ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగులతోని ఆటలు ఆడుకుంటుందన్న. నాకైతే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దొరా సాలు, మీ మీద నమ్మకం లేదు దొరా. ఈ టీపీపీఎస్సీ మీద కూడా మాకు నమ్మకం లేదు దొరా. మాకు యూపీఎస్సీ నుంచే మా ఉద్యోగాల్ని, మా పిల్లలకు ఉద్యోగ పరీక్షలు నిర్వహించండి. మాకు టీపీపీఎస్సీ మీద నమ్మకం లేదు దొరా, నమ్మకం పోయింది. లక్షలాది మంది ఉద్యోగార్థుల కోసం నేను ఈ విన్నపం చేస్తున్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు, మాకు మాత్రం యూపీఎస్సీ మీదనే నమ్మకం ఉంది దొరా. ముఠాలు తిరుగుతున్నాయి, 35 లక్షల నుంచి 40 లక్షలకు ఇస్తే ఒక ఉద్యోగం ఇస్తామని ఇంత హడావిడిగా ఇంత గందరగోళంగా నోటిఫికేషన్లని భర్తీ చేసి శవాల మీద రాజ్యమేళాలనుకుంటున్నారా కేసీఆర్ గారు కేటీఆర్ గారు? దయచేసి పాత పరీక్షల్ని రద్దు చేయండి. జరగబోయేటువంటి అన్ని పరీక్షల్ని కూడా యూపీఎస్సీకి మాత్రమే, మేము యూపీఎస్సీ మీద మాత్రమే మాకు నమ్మకం ఉంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మాకు టీపీపీఎస్సీ మీద ఎటువంటి నమ్మకం లేదన్న.